హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈ వీడియోలోనైతే మనం విప్రో ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ గురించైతే చూసుకుందామనమాట. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి క్యాండిడేట్ 2024 పాస్డ్ ఔట్ అనమాట. సో, 2024 ఏప్రిల్ పాస్డ్ ఔట్ క్యాండిడేట్ మార్చ్ 2025లో ఇంటర్వ్యూ అయితే ఇచ్చారనమాట. సో, ఇంటర్వ్యూలో అడిగినటువంటి క్వెషన్స్ మనమైతే ఒకసారి చూద్దాం. సో, ఫస్ట్ క్వెషన్ వచ్చేసి డూ యూ హ్యావ్ ఎనీ బ్యాక్‌లాగ్స్? అంటే బీటెక్ అయిపోయింది కదా! బీటెక్ నుండి 11 మంత్స్ గ్యాప్ ఉంది కదా! సో, అంటే ఇంత గ్యాప్ ఉంది కదా! అంటే నీకేమైనా బ్యాక్‌లాగ్స్ ఉన్నాయా బీటెక్‌లో అనేటువంటి క్వెషన్ అయితే అడిగారనమాట. నెక్స్ట్ ఎనీ కెరియర్ గ్యాప్, ఎనీ షిఫ్ట్, ఎనీ వర్క్ షిఫ్ట్, ఎనీ లొకేషన్, ఎనీ రోల్. అంటే మీకేమన్నా కెరియర్ గ్యాప్ ఉందా? లేకపోతే మీకు వర్క్ షిఫ్ట్స్ ఓకేనా? నెక్స్ట్ అంటే ఏ లొకేషన్‌లోనైనా రీలొకేట్ అయ్యేటువంటి పాసిబిలిటీ ఉంటది. సో, అది మీకు ఓకేనా? నెక్స్ట్ మేము ఎట్లాంటి రోల్ ఇచ్చినా ఓకేనా? అంటే డెవలపర్ కాకుండా టెస్టింగో లేకపోతే ఆహ్, సపోర్ట్ రోలో అట్లాంటివి ఇస్తే మీకు ఓకేనా అనేటువంటి క్వెషన్స్ అయితే అడిగారనమాట. సో, నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి వై డూ యూ వాంట్ టు జాయిన్ ఇన్ విప్రో? సో, ఈ విప్రోలో నువ్వు అసలు ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నావు అనేటువంటి క్వెషన్ అయితే అడిగారనమాట. వై షుడ్ వి హైర్ యూ? సో, నీకు 11 మంత్స్ ఆఫ్ గ్యాప్ ఉంది గదా! సో, నేను మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి అనేటువంటి క్వెషన్ అయితే అడిగారనమాట. అండ్ ఆఫ్టర్ దట్ ఎక్స్‌ప్లెయిన్ మైనర్ అండ్ మేజర్ ప్రాజెక్ట్. సో, మీరు రెజ్యూమ్‌లో పెట్టినటువంటి మైనర్, మేజర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి క్వెషన్స్ అయితే అడుగుతారనమాట. సో, మీ రోల్ ఏంటిదో చెప్పాలి. దాంట్లో మీరేమేం మాడ్యూల్స్ డెవలప్ చేసిర్రో చెప్పాలి. నెక్స్ట్ వాట్ ఈస్ ద థీమ్ బిహైండ్ ఇట్? మీరేమేం టెక్నాలజీస్ యూజ్ చేసిర్రు? దాంట్లో ఆల్గోరిథమ్స్ ఏం యూజ్ చేశారు? సో, ఆ డీప్ లెర్నింగ్ ప్రాజెక్ట్ అయితే డీప్ లెర్నింగ్ రిలేటెడ్ క్వెషన్స్ అలాంటివైతే మీరైతే నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటదనమాట. సో, నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి వాట్ ఈస్ ఊప్స్ కాన్సెప్ట్? వాట్ ఆర్ ద 4 మెయిన్ ప్రిన్సిపల్స్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. సో, ఇది మోస్ట్ కామన్ క్వెషన్ అనమాట ప్రతి ఇంటర్వ్యూలో గూడా. సో, ఇది ఎవరు గూడా స్కిప్ జేయకండి. ఊప్స్ గురించి మీరు థరోగానైతే ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వాటితో పాటు మీరు వాటి కోడ్ స్నిప్పెట్స్ గూడా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే అప్‌కమింగ్ వచ్చేటువంటి టీసీఎస్ ఇంటర్వ్యూస్‌లో గాని, లేకపోతే రిమైనింగ్ ఇంటర్వ్యూస్‌లో గాని మోస్ట్ ఆస్క్డ్ క్వెషన్ అనమాట ఇది. సో, వాళ్ళు ఈథర్ మీకు పేపర్ పెన్ ఇచ్చి అంటే ఫిజికల్ ఇంటర్వ్యూ అయితే పేపర్ పెన్ ఇచ్చి రాయమనంటారు. లేకపోతే స్క్రీన్ షేర్ చేసినప్పుడు మీరు స్క్రీన్ షేర్ చేసి నోట్‌ప్యాడ్‌లో గాని అట్లాంటి దాంట్లల్లో రాయమంటారు. లేకపోతే కింద చాట్ బాక్స్ ఉంటది గదా! మీరిచ్చే ఇంటర్వ్యూ దాంట్లో. ఆ చాట్ బాక్స్‌లోనైనా రాయమంటారు. సో, ఊప్స్ లేకపోతే ఎస్‌క్యూఎల్ రిలేటెడ్ క్వెరీస్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. నెక్స్ట్ వాట్ ఈస్ పైథాన్? అంటే పైథాన్ అంటే ఏంటిది? సో, పైథాన్ యూజెస్ ఏంటివి? పైథాన్‌లో మనం ఏమేమి చేయొచ్చు? పైథాన్‌తో నువ్వేం ప్రాజెక్ట్ డెవలప్ చేసావు అనేటువంటి క్వెషన్ అయితే అడిగారనమాట. సో, నెక్స్ట్ వాట్ ఈస్ గ్లోబల్ అండ్ లోకల్ వేరియబుల్? సో, లో లోకల్ వేరియబుల్‌కి, గ్లోబల్ వేరియబుల్‌కి డిఫరెన్స్ ఏంటిది? వాటి స్కోప్ ఏంటిది? ఇలాంటివైతే మీరైతే చెప్పాలనమాట. సో, వాట్ ఆర్ యాక్సెస్ స్పెసిఫైయర్స్ యాక్చువల్లీ ఇది. సో, యాక్సెస్ స్పెసిఫైయర్స్ అంటే ఏంటిది? వాటి యూజెస్ ఏంటివి? అనేటువంటివైతే వాళ్ళడిగారనమాట. నెక్స్ట్ వాట్ ఈస్ లాంబ్డా ఫంక్షన్? అంటే పైథాన్‌లో లాంబ్డా ఫంక్షన్ ఉంటది గదా! అంటే అనానిమస్ ఫంక్షన్. సో, ఆ లాంబ్డా ఫంక్షన్‌ని మనం ఎలా యూజ్ జేస్తాము? దాని సింటాక్స్ ఏంటిది? సో, ఎలాంటి టైంలలో ఇది యూజ్ ఉంటదనేటువంటిదైతే మీరైతే వాళ్ళకైతే ఆన్సర్ జేయాలనమాట. సో, ఓవరాల్‌గా ఇదనమాట వాళ్ళడిగినటువంటి క్వెషన్స్. ఇంటర్వ్యూ డిఫికల్టీ జూసుకుంటే ఇట్స్ బిట్వీన్ ఈజీ అనే జెప్పొచ్చు. ఎందుకంటే అంత డీప్‌గా గూడా వెళ్ళలేదు. కాబట్టి ఇలాంటి ఇంటర్వ్యూస్ మీకు గనుకొస్తే మీరు ఈజీగా టాకిల్ చేయడానికైతే పాసిబిలిటీ ఉంటది. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.